నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్ హుసేన్ సాగర్ బిర్యానీ ఐటీ కంపెనీలు మాత్రమే గుర్తుకు వచ్చేవి కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రాఫిక్ ఉదయం కార్యాలయాలకు వెళ్లే సమయం నుంచి రాత్రి వరకు నగరంలోని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి ముఖ్యంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొండాపూర్ హైటెక్ సిటీ మియాపూర్ కూకట్పల్లి మెహదీపట్నం టోలీ చౌకీ బిహెచ్ఈఎల్ చందానగర్ ప్రాంతాల్లో రోజువారీ ట్రాఫిక్ సమస్య నగర వాసులకు పెద్ద సవాల్గా మారింది లక్షలాది మంది ఉద్యోగులు ప్రతిరోజు గంటల కొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో నగర ప్రజలకు ఊరటనిచ్చిన అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా నిలిచింది 2017లో ప్రారంభమైన మెట్రో సేవలు ఇప్పటి వరకు కోట్లాది మంది ప్రయాణికులకు వేగవంతమైన సురక్షితమైన కాలుష్యరహిత ప్రయాణాన్ని అందిస్తున్నాయి కానీ నగరం విస్తరిస్తున్న వేగానికి అనుగుణంగా మెట్రో కూడా విస్తరించాల్సిన అవసరం మరింత పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ నగర జనాభా కోటికి పైగా చేరుకోగా నగర పరిధి కూడా శరవేగంగా విస్తరిస్తోంది ఒకప్పుడు నగర శివార్లుగా భావించిన ప్రాంతాలు ఇప్పుడు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లోని ఐటీ కారిడార్ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగింది వేలాది కంపెనీలు లక్షలాది ఉద్యోగులు వందలాది విద్యాసంస్థలు ఆసుపత్రులు నివాస సముదాయాలు ఈ ప్రాంతాల్లో ఏర్పడ్డాయి దీంతో రవాణా అవసరాలు కూడా గణనీయంగా పెరిగాయి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీ కపూల్ బిహెచ్ఈఎల్ మెట్రో కారిడార్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ మార్గాన్ని ఫేజ్ 2లో చేర్చాలని నగరవాసులు సామాజిక సంస్థలు ఐటీ ఉద్యోగులు విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు నార్త్ సిటీ మెట్రో సాధన సమితి వంటి పౌర సంఘాలు సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ సంతకాల సేకరణ కార్యక్రమాలు కూడా ప్రారంభించాయి ఈ ప్రతిపాదిత మార్గం కేవలం మరో మెట్రో లైన్ మాత్రమే కాదు హైదరాబాద్ భవిష్యత్ రవాణా వ్యవస్థను గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందని పట్టణాభివృద్ధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు బిహెచ్ఈఎల్ నుంచి చందానగర్ మియాపూర్ హఫీజ్పేట్ కొండాపూర్ గచ్చిబౌలి టోలీ చౌకీ మెహదీపట్నం మీదుగా లక్టీ కపూల్ వరకు ప్రతిపాదించిన ఈ కారిడార్ పశ్చిమ హైదరాబాద్ ను నేరుగా నగర మధ్య భాగంతో అనుసంధానం చేస్తుంది ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి సిటీ సెంటర్ కు వెళ్లాలంటే ఎక్కువ మంది అమీర్పేట లేదా రాయదుర్గం మార్గాలను ఉపయోగించాల్సి వస్తుంది దీంతో ఈ స్టేషన్లపై రోజు రోజుకు ప్రయాణికుల ఒత్తిడి పెరుగుతోంది కొత్త కారిడార్ వస్తే ఈ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అంతేకాదు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ కొండాపూర్ వంటి ఐటీ హబ్లకు నేరుగా మెట్రో అందుబాటులోకి వస్తే ప్రతిరోజు లక్షలాది మంది ఉద్యోగులు ట్రాఫిక్ లో గంటల తరబడి ఇరుక్కుపోయే పరిస్థితి తగ్గుతుంది ప్రస్తుతం బిహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలి వరకు కేవలం 20 నుంచి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పీక్ అవర్స్ లో గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతోంది అదే మెట్రో అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం 35 నుంచి 40 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది సమయం ఆదా కావటమే కాకుండా ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుంది నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం నగర కాలుష్యంలో రవాణా రంగం వాటా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాల బదులు మెట్రోను ఉపయోగిస్తే కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు గాలి నాణ్యత కూడా మెరుగుపడుతుంది అంతేకాదు ట్రాఫిక్ తగ్గడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన నగరాల్లో మెట్రో వ్యవస్థలు పట్టణాభివృద్ధికి కేంద్ర బిందువుగా మారాయి టోక్యో సింగపూర్ లండన్ దుబాయ్ ప్యారిస్ ఢిల్లీ వంటి నగరాల్లో మెట్రో చుట్టూ కొత్త వ్యాపార కేంద్రాలు నివాస సముదాయాలు ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి హైదరాబాద్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే మెట్రో మార్గాల వెంట భూముల విలువలు పెరిగాయి కొత్త కారిడార్లు వస్తే పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రిటైల్ హోటల్ వాణిజ్య రంగాలకు కూడా ఇది ఊతమిస్తుంది మరో కీలక అంశం జేబీఎస్ బోయినపల్లి కారిడార్ ఈ మార్గం కూడా నగర ఉత్తర భాగాన్ని మెట్రో నెట్వర్క్ తో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించగలదు ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా రోడ్డు రవాణాపైనే ఆధారపడుతున్నారు ఈ లైన్ పూర్తయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి అల్వాల్ వంటి ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభమవుతుంది అయితే ఈ ప్రాజెక్టుల అమలులో రాజకీయాలు కూడా ప్రధాన అంశంగా మారాయి గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తోందని ఒక వర్గం చెబుతుంటే ప్రజలకు అత్యవసరమైన ప్రాజెక్టులను రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని మరో వర్గం అభిప్రాయపడుతోంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య నిధుల కేటాయింపు అనుమతులు భాగస్వామ్య విధానాలపై స్పష్టత రావాల్సి ఉంది మెట్రో వంటి భారీ ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం భూసేకరణ సాంకేతిక రూపకల్పన పర్యావరణ అనుమతులు ఆర్థిక భాగస్వామ్యం వంటి అనేక దశలు పూర్తి కావాలి అయినప్పటికీ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని
తీసుకుని ఈ ప్రాజెక్టులను ఆలస్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న ప్రధాన నగరాల్లో ఒకటి. ఐటీ, ఫార్మా, బయోటెక్, డేటా సెంటర్లు, స్టార్టప్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ లేకపోతే భవిష్యత్ అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మెట్రో విస్తరణను కేవలం రవాణా ప్రాజెక్టుగా కాకుండా నగర ఆర్థికాభివృద్ధికి పునాది వేసే ప్రాజెక్టుగా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు నగరవాసులు కూడా ఇప్పుడు మరింత చైతన్యంతో తమ డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్నారు. సోషల్ మీడియా ప్రచారాలు, ఆన్లైన్ పిటిషన్లు, సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ మెట్రో విస్తరణ కోసం గళమెత్తుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలు మాత్రమే నిర్ణయించే ప్రాజెక్టులపై ఇప్పుడు ప్రజలు కూడా చురుకుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనం. రాబోయే సంవత్సరాల్లో హైదరాబాద్ జనాభా మరింత పెరగనుంది. కొత్త నివాస కాలనీలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ పార్కులు మరింత విస్తరించనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రవాణా ప్రణాళికలు రూపొందించకపోతే ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అందుకే లక్డీ కపూల్, బిహెచ్ఈఎల్, జేబీఎస్, బోయిన్పల్లి వంటి ప్రతిపాదిత మెట్రో కారిడార్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను కేంద్రంగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే హైదరాబాద్ మరోసారి దేశంలోనే అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా నిలిచే అవకాశం ఉంది. మెట్రో విస్తరణ కేవలం రైలు మార్గాల నిర్మాణం మాత్రమే కాదు, అది నగర భవిష్యత్తును నిర్మించే అభివృద్ధి ప్రణాళిక. అందుకే ఈ ఉద్యమం ఇప్పుడు కేవలం ఒక మెట్రో లైన్ కోసం కాదు, ట్రాఫిక్ లేని, కాలుష్యం తక్కువగా ఉన్న, వేగవంతమైన ప్రపంచ స్థాయి హైదరాబాద్ కోసం జరుగుతున్న ప్రజల ఉద్యమంగా మారుతోంది.